ప్రస్తుత ప్రపంచం జీవరాశులకు ఒక అతిథి గృహం లాంటిది. దీని గురించి చూద్దాం. జీవుడు బ్రహ్మమేనని, బ్రహ్మ కంటే వేరు కాదని ఆదిశంకరులు చెప్పారన్నమాట. జీవుడు బ్రహ్మమేనని, బ్రహ్మ కంటే వేరు కాదని ఆదిశంకరులు చెప్పారు. బంగారు పంజరంలో చిలుకల రక్తమాంసంతో ఉన్న అస్థిపంజరంలో జీవుడు చిక్కుబడి కూర్చొని స్థితిలో ఉన్నాడని ఆదిశంకరుల అభిప్రాయం అన్నమాట. హాయిగా ఆకాశ వీధిలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిని బంధించి ఉంచడం నేరము. దానికి స్వేచ్ఛగా జీవించక ఉన్నదని జీవకారుణ్య సంస్థలు కూడా ఉద్యమిస్తున్నాయి. పక్షులు, జంతువులు, నోళ్ళేని జీవాలు వాటి బాధను అవి చెప్పుకోలేవు. తెలివైన మనిషికి వాటిని సంరక్షించి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. లోకవంతంగా సుఖంగా ఉండాలని మనం భావించాలి. ఉత్తమ జీవమైన మనిషి మిగతా జీవరాశులు బాగోగులు చూడాలి. అందుకు తాను సిద్ధంగా ఉండాలి. ముందుగా తాను రంగుల కళ్ళలో తన చుట్టూ అల్లుకున్న బంగారు పంజరాన్ని ఎలా వదిలించుకోవాలని ఆలోచించాలి. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అన్న వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం వల్ల విపరీత భావనలకు అవకాశం కలుగుతుంది. దేవుడు చిలుక పంజంలో చిక్కుబడిన చందాన ఆ శరీరం తనది అనుకోవడం వల్ల అన్ని అర్థాలకు తరలేస్తుంది. నేను దేహం కాదు, ఈ దేహం నాది కాదు అని ఎరుక కలిగినప్పుడు జీవుడు బ్రహ్మ అవుతాడు. నీవు ఆత్మవు, బ్రహ్మవు అని వేద నిపుణులు చెబుతున్నాయి. అజ్ఞానం వల్ల పంజరాన్ని, చిలుకని వేరుగా చూడలేక మనిషి మాయా సంవత్సరంలోనే తన పంజరపు చిలుక అయ్యాడు. దేహాత్మ భావంతో పంజరపు చిలుకలా బాధపడుతున్నాడు. అందుకే దేవుడని దేవాలయంలో కూర్చోబెట్టి తనలా చూస్తున్నాడు. కల్లారా చూసుకోవడానికి భగవంతుని తనలా మలుచుకున్నాడు. దేహమే దేవాలయం అన్నప్పుడు దేవాలయాన్ని రోజు శుభ్రం చేసినట్టు పవిత్రంగా శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును శుభ్రం చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవాలయాన్ని పరిశుభ్రం చేయడానికి పరివారం ఉంది. అలాగే దేవాలయాన్ని అలా ఉంచుకోవడానికి ఎవరు వాడే మన దేహం అనే దేవాలయాన్ని మనం శుభ్రపరచుకోవాలి, దానికి ప్రయత్నించాలి. ఈ ప్రపంచ జీవరాశుల ఒక అద్భుతం లాంటిది. బాటసారులు అక్కడ సరిదేరి మళ్ళీ ముందుకు సాగుతారు. అలాగే దేహము జీవుడు తాత్కాలికమైన నిలవు. అద్దెకు దిగి ఇల్లు నా సొంతం అంటే చట్టం ఒప్పుకోదు, లోకం చిన్నచూపు చూస్తుంది. అదేవిధంగా మనం కూడా అద్దెకు వచ్చాం ఈ భూమి మీదకి. శరీరానికి మరో పేరు ఉపాధి. ఉపాధి అంటే ఆసరా. అది ఆత్మ బంధీకరణ కాకూడదు. ఏరు దాటాక నావను ఉపయోగించిన విధంగానే వాడుకోవాలి. ఏరు దాటడానికి నావని మనం ఎలాగ ఉపయోగిస్తున్నామో దాన్నే మనం అలాగే ఉపయోగించాలి. మన శరీరాన్ని అభిమానము, అనురాగం పెంచుకుంటూ బతుకంతా పంజులు చిలుకల కాపురం అవుతుందన్నమాట. నిష్కర్మగా యోగం ద్వారా ఆత్మ ప్రసన్నం చేసుకోవాలి. అలాంటి వాడే యోగి, నిజమైన సన్యాసి. మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలని ఆత్మ సంయమ యోగము గీతలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతోక్తి చేశారన్నమాట. నిష్కర్మ చేపట్టిన యోగిని యోగార్ధుడు అంటారు. అతనికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నిత్యము యోగ సాధన చేయాలి. యోగరుడిని తన ఆత్మమిత్రుడు. శరీరాన్ని, మనసును, ఇంద్రియాలను జయించిన వాడు తనకు తానే మిత్రుడు. వాడి దాసం అనేవాడికి అవే శత్రువులు. శత్రువులు మిత్రులుగా మార్చుకోగలిగితే భగవంతుడి సాక్షాత్కారం తప్పకుండా కలుగుతుంది. దైవశాస్త్రానికి ముఖ్యంగా 3 అర్థాలు ఉన్నాయి. అవి ఒకటి భక్తి, జ్ఞానము, వైరాగ్యము. ఈ భక్తి అన్నది, జ్ఞానం అన్నది, వైరాగ్యం అన్నది 3 దారులు అన్నమాట. ఈ గమ్యాలను చేర్చే సాధన మార్గాలు అన్నమాట. ఇవే ఏరు కలిగిన చిలుక వల్ల ఇవన్నీ మనం గ్రహించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.